టోక్యోకి చేరుకున్నాను. నా కొత్త ప్రయాణం ఇక్కడ మొదలైంది. టోక్యో నగరం కలలకి నిజమైన రూపం. షిబుయా క్రాసింగ్లో ఈ రద్దీ కూడా ఒక అందం. టోక్యో రాత్రులు వెలుగుల పండుగలా ఉన్నాయి. జపాన్కి క్యాపిటల్ టోక్యో. ఈ చీకట్లో బయట నగరం చూస్తుంటే ఇక్కడే ఇల్లు కొని సెటిల్ అయిపోవాలనిపిస్తుంది. టోక్యో ఉదయం ఒక కొత్త ఆశలా అనిపిస్తోంది. క్యోటో వీధుల్లో సాంప్రదాయం ఇంకా జీవిస్తోంది. క్యోటోలో చెర్రీ పూలు కలలలో ఉన్నట్టున్నాయి. క్యోటో ఆలయాల్లో శాంతి నిండిపోయింది. ఫుషిమి ఇనారి మార్గం ప్రతి అడుగు పవిత్రంగా అనిపిస్తోంది. అరాషియామా అడవిలో ప్రకృతి నన్ను ఆలింగనం చేసుకుంది. క్యోటో చిన్న వీధులు పెద్ద కథలు చెబుతున్నాయి. కింకాకుజీ ఆలయం బంగారం కంటే మెరిసిపోతోంది. క్యోటో హృదయంలో బంగారు కాంతులతో మెరిసే ఓ అద్భుత ఆలయం. 1950 ఒక అగ్ని ప్రమాదం ఈ అందాన్ని పూర్తిగా నాశనం చేసింది. కాని బూడిద నుంచి ఇది మళ్ళీ పునర్నిర్మించబడి మరింత ప్రకాశించింది. ఈరోజు కింకాకుజీ శాశ్వత సౌందర్యానికి ప్రతీకగా నిలిచింది. జపాన్ పర్వతాలు మనసుని చిన్నదిగా చేస్తాయి. ఫూజీ పర్వతం జపాన్ గుండె లాంటిది. కావగుచి సరస్సు నిశ్శబ్దం కూడా అందంగా ఉంది. ఫుజీ వద్ద ప్రతి ఫ్రేమ్ ఒక జ్ఞాపకం. జపాన్ గ్రామీణ మార్గాలు ప్రశాంతంగా ఉన్నాయి. చిరకావాగో మంచులో ఒక కథలా ఉంది. చిరకావాగోలో చలి కూడా అందంగా ఉంది. ఈ చల్లని జపాన్ వాతావరణంలో వేడి టీ ఎంతో విలువైనది. గోకుదాని కోతులు కూడా ఇక్కడ ఆనందంగా ఉన్నాయి. నాగానో అడవుల్లో నేను నన్నే వెతుకుతున్నా.
టకాచిహో జలపాతం, శక్తి నిండిన ప్రదేశం. టకాచిహో లోయలో ప్రయాణం అద్భుతంగా ఉంది. జపాన్ తీర ప్రాంతం స్వేచ్ఛనిస్తోంది. ఒకినావా సూర్యాస్తమయం స్వర్గంలా ఉంది. ఒకినావా నీళ్లు నీలాకాశం కంటే అందంగా ఉన్నాయి. ఒకినావా లోకంలో ప్రతి దృశ్యం ప్రత్యేకం. జపాన్ దీవుల జీవితం సింపుల్గా ఉంది. ఈ జపాన్ లైట్ హౌస్ మార్గం చూపిస్తోంది. ఈ అందాన్ని చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. ఎంత అద్భుతమైన ప్రకృతి దృశ్యం. చూడు, ఆ కదిలే కమ్ములు మరియు ఆ అలల శక్తి. ఓసాకా రుచులు మరచిపోలేనివి. డోటోన్బోరి ఇక్కడ మనుషులు యంత్రాల్లాగా ఉన్నారు. అసలు మనుషులు ఎప్పుడు బిజీగానే ఉంటారు. ఒకరినొకరు ఎప్పుడు మాట్లాడుకోవడం నేనెప్పుడూ చూడలేదు. ఇక్కడ డోటోన్బోరి జపాన్ చాలా డెవలప్ అయింది. ఇక్కడ మనుషులు యంత్రంలా పనిచేస్తున్నారు. ఓసాకా వర్షంలో కూడా అందంగా ఉంది. షింకాన్సెన్ ప్రయాణం వేగం కంటే అనుభవం గొప్పది. జపాన్ రైలు ప్రయాణం ఒక ప్రత్యేక అనుభవం. టోక్యో రాత్రి వెలుగులతో మెరిసిపోతోంది. టోక్యోపై నుండి చూడటం మరో ప్రపంచం. టోక్యోలో ఈ క్షణం నా జ్ఞాపకాల్లో నిలుస్తుంది. టోక్యోపై నుండి చూడటం మరో ప్రపంచం. టోక్యోలో ఈ క్షణం నా జ్ఞాపకాల్లో నిలుస్తుంది. క్యోటో పండుగలు సంస్కృతిని చూపిస్తున్నాయి. కియోటో దీపాలు హృదయాన్ని తాకుతున్నాయి. జపాన్ పటాకులు ఆకాశాన్ని వెలిగిస్తున్నాయి. క్యోటో ఆలయం రాత్రి శాంతిని ఇస్తోంది. జపాన్ ఆలయంలో నా కోరికలు చెప్పుకున్నా. టోక్యో ఉదయం కొత్త ప్రారంభం. జపాన్ నా కథలో ఒక ముఖ్య భాగం. జపాన్ నా కథలో ఒక ముఖ్య భాగం. టోక్యో విడిచిపెట్టడం కష్టం. ఇక్కడి రోజులు చాలా బాగున్నాయి.
జపాన్ ప్రతిక్షణం నా మనసులో ఉంది. నేను మీ శుభ మహేశ్వారి. ఈ జపాన్ ట్రావెల్ వ్లాగ్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఎయిర్పోర్ట్లో చాలా బిజీగా ఉంది. మరిన్ని అప్డేట్స్ త్వరలో. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.